హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫామ్. చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా తీసుకున్న ప్లేస్ అండి ఇది. ఇది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ బార్డర్లో ఉంది. చాలా ఇష్టంతో తీసుకున్నా కానీ ఆ ఫార్మింగ్ చేద్దామంటే అక్కడ నాకు ఏ ఫెసిలిటీస్ దొరకడం లేదు, ఎవరిని పిలిచినా అందుబాటులో ఉండడం లేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. అయినా కానీ ఎంతో కష్టపడి నేను ఒక 20 ప్లాంట్స్ వరకు ఫ్రూట్ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేశాను. అక్కడ ఏమేమి ఇబ్బందులు ఎదురైనాయి, ఏంటి నా స్ట్రగుల్స్ అనేటివి నేను ఈ వీడియోలో చెప్తాను. ఇవి వచ్చేసి రెయినీ సీజన్లో అక్కడ మా ఫామ్ హౌస్లో మంచిగా వైలెట్ కలర్ ఫ్లవర్స్, గడ్డి పూలు, వీటి పేర్లు ఏంటివో నాకు తెలియదు కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని నేను క్యాప్చర్ చేశాను. ఈ వైట్ ఫ్లవర్స్, ఈ గడ్డి ఇదంతా బాగుంది. కానీ అక్కడ ఏమైందంటే ఆ ప్లాట్ పైన ఉండే మంచి మొరం అనేది ఒక 3 feet వరకు ఓనర్ వాళ్ళు అమ్మేసుకున్నారు. అప్పుడు నాకు అంత ఐడియా లేదు, కొంచెం లోతుగా ఉంది కానీ ఈవెన్గా ఉంది అని ఒక్కటే థాట్ తోటి నేను ప్లాట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 550 square yards ప్లేసు. ఇక్కడ మేము హ్యాండ్ పంప్ వేయించాము. కరెంటు లేకుండా జస్ట్ న్యాచురల్ థింగ్స్ తోటి, అంటే మనం యాన్షియన్స్ కాలంలో పూర్వకాలంలో ఎట్లయితే లైఫ్ లీడ్ చేస్తారో అట్లా లైఫ్ లీడ్ చేయాలని చాలా ఊహించుకొని నేను ఎంతో మనీ స్పెండ్ చేసి ఇక్కడ డెవలప్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకున్నంత రేంజ్లో నా హోప్స్ అయితే రీచ్ కాలేవు. ఇందులో వచ్చేసి నేను పెట్టిన ఫ్రూట్ ప్లాంట్స్ మల్బరీ, ఇది వచ్చేసి బత్తాయి, లెమన్, మళ్ళీ తర్వాత పపాయ ప్లాంట్స్ కూడా పెట్టాను కొన్ని. మళ్ళీ అక్కడనేమో ఇది సపోటా, ఇండిగో ప్లాంట్, గువా, బనానా, ఇంకా నేను అక్కడ కొన్ని విత్తనాలు కూడా వేయడం జరిగింది. అవి చిక్కుడు, బంతి చెట్లు కూడా పెట్టాను. ఇది వచ్చేసి మల్బరీ, ఇది వచ్చేసి స్టార్ యాపిల్. ఇంకా నేను కొన్ని మా విలేజ్ నుంచి కూడా తీసుకెళ్ళాను, అది ఇండిగో ప్లాంట్. ఇది వచ్చేసి కరివేపాకు. మళ్ళీ మనకైతే ఏవైతే డైలీ లైఫ్లో యూజ్ అవుతాయో అవన్నీ నిమ్మటోడ్స్ ఇట్లా రావద్దని చెప్పేసి ముందుగానే ఇది సపోటా ప్రతి ప్లాంట్ దగ్గర కష్టపడి నేనే తవ్వి చేసి ఆ 20 ప్లాంట్స్ అయితే పెట్టడం జరిగింది. ఫ్రూట్ ప్లాంట్స్ పెండ కూడా తీసుకొచ్చి వేసాను. బట్ నో యూజ్ అండి. కొన్ని డేస్ మేము వెళ్ళలేకపోయాము. వెళ్ళేసరికంటే నెక్స్ట్ టైము మొత్తం చెట్లన్నీ ఎండిపోయి చచ్చిపోయాయి. గడ్డి మాత్రం మస్తు పెరుగుతుంది కానీ అక్కడ మొత్తం మొరం ఉండడం వల్ల మేము అసలు దున్నించకుండా మేమే తవ్వాలని చూస్తే ఆ భూమి వచ్చేసి చాలా హార్డ్గా ఉంది. ఎంత హార్డ్గా అంటే చెప్పలేము. అక్కడ ఒక వేప చెట్టు ఉంది, అదన్నా కొంచెం పెరిగి నీడిస్తే బాగుంటుండే. కొంచెం ఎక్కువసేపు అయితే ఎండ అనేది మండిపోతుంది. మేము అక్కడ ఆ ప్లాట్ చుట్టూ కూడా ఇట్లా ఈ ప్రీకాస్ట్ వాల్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఒక గేట్ వచ్చేసి ఇనుప రేకులతోటి చాలా లో కాస్ట్లో, ఎంత వీలైతే అంత లో కాస్ట్లో చేయాలని మినిమలిస్టిక్గా ఎలా ఉండాలో చెప్దామని ఛానల్ కూడా ఓపెన్ చేశాను. బట్ అక్కడ లాస్ట్కు అక్కడ వాటర్ నిలుస్తాయండి. ఆ ప్లేస్లో మేము అరటి చెట్టు పెట్టాము, వాటర్ ఎక్కువ కావాలని చెప్పేసి. అదే ప్రీకాస్ట్ తోటి ఒక మూలకు వాల్స్ పెట్టించి రూమ్ లాగా చేద్దామని రేకులు కూడా వేయించాను. బట్ రేకులు వేయించిన 2 daysకి ఫుల్ గాలి వాన వచ్చి రేకులు అనేటివి పడిపోయాయి. చాలా అప్సెట్ అనిపించింది. 20,000 రేకులు వాళ్ళు తీసుకున్నారు, 20,000 లాస్. మళ్ళీ అక్కడ దొంగలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. గేటుకి మేము తాళం వేసి వెళ్ళిన తర్వాత కూడా ఆ రేకులని తీసుకెళ్ళడానికి కావచ్చు మేబీ తాళం కొట్టేసి గేట్ అంతా ఖరాబ్ చేసేసి ట్రై చేశారు. బట్ రేకులన్నీ అటాచ్ చేసి ఉండడం వల్ల వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. అది లేపి అది ఊరవతల కాబట్టి, అవుట్స్కట్స్ కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు.
చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. సీసీ కెమెరా పెట్టాలని అనుకున్నాం కానీ 10,000 తోటి సోలార్ది, అది కూడా ఎవరైనా దొబ్బేస్తారేమో భయంకి వెళ్ళలేదు, పెట్టలేదు. ఇక్కడ ఎట్లా చేయాలన్నా అసలు అర్థమైతలేదు. నాకైతే చాలా పెద్ద డ్రీమ్ ఉంది, ఆర్గానిక్గా మన ఫ్రూట్స్ మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ గ్రో చేసుకోవాలని చాలా ప్లానింగ్ వేసుకున్నాను. అన్నీ ఒక రైస్ కాకుండా మిగిలినవి అన్నీ ఇక్కడనే పెంచుకొని మంచిగా ఒక ఫామ్ హౌస్ లాగా ఒక మంచి వీకెండ్లో ఇక్కడ ఒక ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను. బట్ ఇక ఇక్కడ నేను విత్తనాలు కూడా కొన్ని పెట్టాను. విత్తనాలు అయితే వచ్చినాయి కానీ అవి అయితే భూమిలో బలం లేకపోవడం వల్ల పెరగలేవు, ఎండిపోయినాయి. ఇక్కడ మాకు కరెంటు ప్రాబ్లం ఉంది. అంటే చుట్టుపక్కల మొత్తము కూడా పొలాలు ఉన్నాయి. పొలాల నుంచి కరెంట్ అయితే ఇది ప్లాట్ కాబట్టి ఇవ్వమని చెప్పారు. సపరేట్గా పెట్టుకోవాలంటే 1 lakh వరకు ఖర్చు వస్తుందని, అంత ఖర్చు మేము ఎఫర్ట్ చేయలేమని చెప్పేసి సోలార్ ప్యానల్స్ తోటి మనకు అవసరమైనంత 50 watts కానీ ఒక 70 watts సోలార్ ప్యానల్ పెట్టుకుందాము. హౌస్ మంచిగా అంటే ప్రీకాస్ట్ హౌస్ రేకుల మీద పెట్టించుకోవాలనుకున్నాం కానీ అనుకున్నదంతా రివర్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ నేను పెట్టిన అవి గోంగూరాయి అవి చూపిస్తున్నాను మీకు. అది డోర్ కూడా వాడు పెడతా అని పెట్టిండు, సరిగ్గా పెట్టలేడు. అది కూడా అంత నీట్ ఫినిషింగ్ ఇవ్వలేరు. మేము రూమ్ అయితే ఎక్కడ వేయించినామో అక్కడ డౌన్ ఎర్త్ అది లెవెల్గా లేదు. అయితే మేమేమనుకున్నామంటే రూమ్ వేసిన తర్వాత అక్కడ లోపల మట్టి తీసుకొచ్చి మట్టేసి తర్వాత మేమే దాన్ని సిమెంట్ తోటి ఇట్లా ఫ్లోరింగ్ ఇద్దామని అనుకున్నాం. కానీ మేము ఒకటి అనుకుంటే అది మొత్తం రివర్స్ అయిపోయింది. కిటికీ కూడా ఒక పెద్దది ప్లాన్ చేసిన నేను, అల్యూమినియం విండో. బట్ వాడేమో చిన్నది తీసుకొచ్చి ఒక వెంటిలేటర్ పెట్టాడు. ఇది మేము వేసుకున్న హ్యాండ్ పంపు, దీనికోసం కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇది దొరకడానికి కూడా మాకు చాలా కష్టమైంది. అతను వేసే మనిషి కూడా చాలా సతాయించుండు. దానికి 16,000 వరకు అయ్యింది. మాకు బోరుకు 30,000 అయ్యింది. ప్రీకాస్ట్ వాల్కి 1 lakh వరకు అయ్యింది. ఇట్లా ఏం లేకున్నా కానీ మినిమం 2 lakhs వరకు మా బడ్జెట్ అంతా వెళ్ళిపోయింది ఇందులోకి. ప్లాన్స్ అవి వచ్చేసి 5,000 వరకు అయినాయి. నేను హైదరాబాద్లోని టెర్రా ఆర్గానిక్స్ నుంచి తెప్పించాను ఆన్లైన్లో. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మంచిగా వచ్చినాయి. కానీ ఇక్కడ మళ్ళీ ఒక కట్టె నేను దానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇండిగో ప్లాంట్కి. ఆ కట్టెకు చెదలు పట్టడం వల్ల ప్లాంట్ మొత్తం చెదలు పట్టి వచ్చేసరికంటే ఏం లేదు, ఇక బొంగే మిగిలింది. ఆడ ఉన్న చెదలు కూడా కొంచెం భూమి చెదలుగా ఉన్నది. అసలు ఈ చెదలకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఆ చెట్టు ఎట్లా బతకాలి అని చాలా టెన్షన్ అయిపోయింది. ఏమైనా కానీ అక్కడ మనం ఉండి చూసుకుంటేనే ఫామ్ హౌస్ అనేది ఉంటుంది. లేదంటే ఎవరినైనా మనుషులనన్నా పెట్టాలా, మేము అంత అఫోర్డ్ చేయలేము. కాబట్టి అసలు నేను అనుకున్నది ఒక్కడు కూడా జరగలేదు. ఏం చేయనో అర్థమైతలేదు. కానీ ఫామ్ హౌస్ డ్రీమ్ అయితే చాలా మైండ్లో ఉండిపోయింది. ఇదంతా ఫామ్ అనమాట. ఇందులో మేము పెట్టిన ప్లాంట్స్ వచ్చేసి ఖర్జూర తెప్పించాను. అంటే లో వాటర్లో ఉండే ప్లాంట్స్ అయినా పర్వాలేదు, మేము వాటర్ ఇంక ఇయ్యకున్నా కానీ బతికేటట్టు ఉండేటటువంటి అని చెప్పేసి ఖర్జూర, డ్రాగన్ ఫ్రూటు, మళ్ళీ పాల్సా, ఇంకా అవే కాకుండా అన్నీ మంచి ఫ్రూట్స్, మామిడి, సపోటా, సీతాఫలము, మల్బరీ, స్టార్ ఫ్రూటు, నెక్స్ట్ దానిమ్మ, బత్తాయి, లెమన్, ఇంకా ఇట్లా చాలానే ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే నేను తెప్పించాను. కానీ ఒక్కటి కూడా సర్వైవ్ కాలేదు వాటర్ ఇవ్వలేకపోవడం వల్ల. అయితే నేనేమనుకున్నా అంటే ఇవన్నీ ప్లాంట్స్ పెట్టిన తర్వాత కాలువలు తీసి కాలువలకు ఒక పైపు లావు పైపు ఉంటుంది. కాకపోతే అది ఇట్లా లావుగా అదే షేప్లో ఉండకుండా ఇట్లా మెత్తగా ఉంటుంది అన్నట్టు, అంటే ఇట్లా కవర్ లాగా ఉంటుంది. అది మేము పక్క వాళ్ళ చెరుకు వేసిన తోటలో చూసాము.
బాగుందని చెప్పేసి దీన్ని మనము ఈ హ్యాండ్ పంప్ కొట్టేటప్పుడు ప్రతి చెట్టు దగ్గర పెడితే ఆ కాలువలాగా తవ్వించి ప్రతి దానికి అట్లనే అనుకొని అవన్నీ తవ్వి చేసి నేను పెట్టాను. ఇప్పుడు 5 లేయర్ మోడల్లో ఫ్రూట్ ప్లాంట్ ఏటీఎం లాగా అని చెప్పేసి గట్ల మీద ఏదేదో ఊహించేసుకున్నాను. ఫస్ట్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత కాలువలు తవ్వేసి ఆ కాలువలల్లో ఇప్పుడు మనకు జయరామ్ గారు చెప్పినట్టు వరిగడ్డి కానీ లేదంటే కొబ్బరి పీచు కానీ వేసి పెడదాం అనుకున్నాను. వేసిన తర్వాత వాటర్ అనేటివి మనకు ఒక 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటాయి అని ఏదో ఊహించుకున్నాను. మా పక్క ప్లాట్ పక్కన వాటర్ మొత్తం ఇట్లా రెయినీ సీజన్లో నిండిపోయి అక్కడ ఒక బాత్ అనేది చాలా అందంగా కనిపించింది. నేను క్యాప్చర్ చేశాను. దగ్గరికి క్యాప్చర్ చేసే లోపల అది ఎగిరిపోయింది. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చుట్టుప్రక్కల జనాలు ఉండరు. ఒక మంచి రోడ్ అయితే ఉంటుంది. విలేజ్ కూడా మనకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ ఈ ఏరియాలో ఎవ్వరు ఉండరు. నైట్ పూట డ్రింకర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి ఇది ఒక అడ్డలాగా అనుకొని వాళ్ళు దుంకేసి ఖరాబ్ చేస్తున్నారా మరి ఏంటి అనేది నాకైతే అర్థమవుతలేదు. కానీ మేము ఎంత ఎఫర్ట్ చేసినా కానీ అనుకున్నది మాత్రం సాధించలేకపోయాము. చాలా అప్సెట్గా ఉంది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎట్లా డెవలప్ చేసుకోవాలో ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. నేనైతే ఒక 100 రకాలుగా ఆలోచించి 1000 రకాలుగా ఆలోచిస్తున్నా. నా బ్రెయిన్ అంతా కూడా దీని మీదనే ఎఫర్ట్ చేస్తున్నా కానీ నాకేమీ ఐడియాస్ అయితే రావట్లేదు. కంటైనర్ హౌస్ లాస్ట్కి వస్తే కంటైనర్ హౌస్ కూడా ఫిక్స్ అయిపోయినా నేను. 2 lakhs అవుతుంది. అయితే అయ్యిందిలే కానీ అన్నీ మంచిగా ఉంటాయి కదా ఫెసిలిటీస్. తన పైన సోలార్ పెట్టుకుంటే సోలార్ ఎక్కడ ఎత్తుకపోతారని భయం పడుతుంది నాకు ఈ ఏరియాలో. మేమైతే 1 వీక్ ఒకసారి రాగలిగాం కానీ ఇక్కడైతే పర్మనెంట్గా డైలీ అయితే ఉండలేము. మా వర్క్స్ అలా ఉన్నాయి. చూడాలి ఇక నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా ఫామ్ అప్డేట్స్ నేను నెక్స్ట్ దీన్నైతే ఇంతటితో అసలు వదలను. నా లెవెల్ ట్రై చేస్తూనే ఉంటాను. ఇది పక్కన కనబడుతున్నాయి కదా రేకులు, ఇక్కడ వాటర్ నిలుస్తాయి అన్నమాట. ఇందులో కూడా నేను పెండ కలిపేసి వెళ్ళాను చెట్లకు పనికొస్తాయని చెప్పేసి. మట్టి కూడా వేయించాను లోపల రూమ్లోనికి లెవెల్ చేయడానికి. అది కూడా ఒక్కొక్క కుప్ప 2000 ఒక్కొక్క కుప్ప మొరం దొరికింది. అది కూడా చాలా